ఇక శ్రీరామనవమి వచ్చింది కదా, ఇక దేశం అంతటా రాముల వారి గుళ్ళన్నీ కలకలలాడుతున్నాయి. సీతారాములను తలుసుకుంటా శ్రీరామనవమి పండుగను చేసుకుంటున్నారు అందరూ. కొత్త బట్టలు కొనుక్కున్నారు. అయితే నేను కూడా కొనుక్కున్నా అన్నట్టు. మన సీతమ్మ వారి లగ్గానికి ఏ చీర తొడిగిందో ఎరికేనా? బంగారు చీర, మన సిరిసిల్ల నేతన్న నేసిన చీర. ఆగో గదే గదే చూడురే. వారెవ్వా, హగో బంగారు చీర సీతమ్మ వారి కోసమే మన సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్ అన్న చేతి నుంచి తయారైంది చీర. 10 రోజులు కష్టపడి బంగారు పట్టు చీర నేసిండట. భద్రాద్రి రాముల వారి లగ్గన్నాడు సీతమ్మ వారి కోసమే ఇంత కష్టపడ్డాడట. ఈ చీరను చూడురి. ఈ పట్టు చీర మీద భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేసిండు. శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లత్తది. 1 గ్రామ్ బంగారం జరి పట్టుదారంతో నేసిండి ఈ చీరను. వజను 800 గ్రాములు ఉంటది. 7 గజాల చీర నటిది. అసలు ఈ చీర కథ ఏంది, దీని ఎన్నుకున్న కష్టం ఏంది, దీని చరిత్ర ఏంది, ఓ మల్క చెప్పే ప్రసాద్ అన్న. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా నేను కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తూ వస్తున్నాను. మొదట్లో పట్టు పీతాంబరం చీర, మరియు మొన్న సీతారాముల కళ్యాణానికి కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట అమ్మవారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈసారి చీర కొంగులో మూల విరాట అమ్మవారు, స్వామివారు, లక్ష్మణుడు, అంటే గర్భగుడిలో ఉండే దేవతామూర్తులు ఈ కొంగులు వచ్చే విధంగా పొందుపరిచి నేశాను. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా రామేతి మనోరమే శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరి మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి 7 గజాల చీరను నేయడం జరిగింది.